అందరికీ నమస్తే అండి. ఈరోజు పిల్లల్లో వచ్చే జ్వరం, ఆ జ్వరం వల్ల వచ్చే ఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. తల్లిదండ్రులు పిల్లల్ని పట్టుకొని పొట్ట, వీపు పట్టుకొని చిన్నపిల్లలు ఉంటారు కదా, చంటి పిల్లలు 6 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లలు పొట్ట, వీపు పట్టుకొని జ్వరం ఉంది అని కంగారు పడిపోతారనమాట. అలా మనం జ్వరం ఎప్పుడు చూడకూడదండి. మీ దగ్గరలో ఉన్న క్లినిక్కి వెళ్ళి థర్మామీటర్తో అసెస్ చేసుకోవాలన్నమాట. నార్మల్ టెంపరేచర్ అంటే 97.5 నుంచి 99.5. 99.5 నుంచి మోర్ దెన్ 100 ఉంటే ఇంట్లో చెక్ చేసుకున్నా మీరు పారాసిటమాల్ సిరప్ వేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ డోస్ మీ పీడియాట్రిషియన్ ఏదో ఒకటి అడ్వైస్ చేసి ఉంటారు కదా డోసు, ఆ డోస్ ప్రకారం వేసుకోవచ్చు. అంటే ఎవ్రీ 4th అవర్లీ కానీ ఎవ్రీ 6th అవర్లీ కానీ ప్రతి 4 గంటలకు ఒకసారి కానీ 6 గంటలకు ఒకసారి కానీ వేసుకోవచ్చు. టెంపరేచర్ డౌన్ అవుతుంది అంటే పర్లేదు, డౌన్ అవ్వకపోతే దానికి అనాల్జెసిక్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మెఫెనమిక్ యాసిడ్ కానీ ఇబుప్రూఫిన్ కానీ కాంబినేషన్ ఆఫ్ పారాసిటమాల్ డోస్ వేసుకోవచ్చు. కానీ పిల్లల్లో జ్వరం తీవ్రత ఎక్కువ ఉంది అంటే ప్రతి 4 గంటలకు ఒకసారి స్పాంజి తడిబట్ట పెట్టి రుద్దడం చాలా మంచిదన్నమాట. ఇంతకంటే జ్వరం ఎక్కువ ఉన్నప్పుడు కొంతమంది పిల్లల్లో ఫిట్స్ త్రో చేస్తారు. దాన్ని మనం ఫీబ్రైల్ సిజర్స్ అంటాం. అంటే జ్వరం వల్ల వచ్చే ఫిట్స్ ఎలా ఉంది అన్నది యాక్టివిటీ కంగారు పడకుండా తల్లిదండ్రులు ఎలా ఉంది అన్నది యాక్టివిటీని రికార్డ్ చేసుకోండి. ఇప్పుడు అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. బికాస్ అది ఏ కైండ్ ఆఫ్ సీజర్స్ అన్నది డాక్టర్స్ చూడటం చాలా ఈజీ అవుతుంది. పిల్లాన్ని వెంటనే ఎడం పక్కకు తిరిగి పడుకోబెట్టడం, నోట్లో చొంగ లాంటిది వస్తే శుభ్రంగా తుడిచేయటం, ఇప్పుడు కూడా ఫిట్స్ రాగానే కంగారు పడిపోయి గాల్లో ఎగరేయటం, కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకోవటం లాంటివి చేయదు. ఎందుకంటే పిల్లలు ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళలాగా చేతులు కాళ్ళు ఆడించరు. అలా వెలకలు పడిపోవటం, స్టిఫ్గా ఉండటం, కళ్ళు తేలేయటం లాంటివి చేస్తారు. సో మీరు వెంటనే గాలాడేటట్టు పెట్టుకోవటం, వేయడం పక్కన పడుకోబెట్టడం, జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ సిరప్ వేయటం, మీ దగ్గరలో ఉన్న క్లినిక్కి తీసుకెళ్ళటం, ఏది పాసిబుల్ లేకపోతే అంబులెన్స్ సర్వీస్ తీసుకొని వెంటనే హాస్పిటల్కి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.